శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేతం 132వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. శ్రీమద్ శంకర భాగవత్పాద కృత భాష్య సమేత. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురీయం. దీంట్లో మనం 25వ కారికలో ఉన్నాము. 25వ కారిక అత్యంత లోతుగా విస్తృతంగా చదువుకోవాల్సి ఉంది. దీనికి ఈశావాస్యం పునాది కొంత కావలసి ఉన్నది. దానిని పోయినసారి 1వ యూనిట్గా 12, 13, 14 ఈశావాస్య మంత్రాల యొక్క ఈనాడు దానిని కొనసాగించుకుంటూ యూనిట్ 2 అంటే 9, 10, 11 ఈశావాస్య మంత్రాలను మనం చూడబోతాం. ఇప్పుడు ముందుగా ఈ శ్లోకాన్ని ఒకసారి ఈ కారికను చదువుకుందాం. దానికి ముందు ఒక అభ్యాసం ఇచ్చున్నాను మీకు. వీటికి అర్థాలు ఏమిటో తెలుసుకొని ఉండాలి. చెప్పేస్తాను, ఒక్కొక్కటి రాసుకోండి కరెక్ట్గా. క్రమ సమ్మేళనము అంటే ఉపాసనా కర్మలను ముగించుకొని తరువాత జ్ఞానములోకి వచ్చి నిధిధ్యాసన ఇత్యాదులు చేసుకోవడం. అవిద్యయ అంటే కర్మచేత మృత్యుం తీర్త్వా రాగద్వేషాదులు అనేటటువంటి సంసారానికి దూరంగా వెళ్ళి విద్యయ ఉపాసనతో అమృతమస్నుతే ఆపేక్షిక అమృతత్వాన్ని, దేవలోకాన్ని, సత్యలోకాన్ని, బ్రహ్మలోకం వరకు పొందవచ్చు. వినాశి హిరణ్యగర్భ బ్రహ్మ, ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి. పర ఉపాసన మాయ ఉపాసన, అపర ఉపాసన హిరణ్యగర్భ ఉపాసన, సంభవము సంభూతి నుంచి వచ్చినటువంటి సృష్టి, సూత్రాత్మ హిరణ్యగర్భ బ్రహ్మ, విరాట్ ఆయన దగ్గర నుంచి అవయవాలతో ఏర్పడినటువంటి మొదటి తత్వం. అవయవాలంటే మనలాంటి అవయవాలు కాదు, సమష్టి అవయవాలు. ఇంధః సమానార్థం, విరాట్ అన్న ఇంధః అన్న సమానార్థకాలు. అసంభూతిం ఉపాసతే, అసంభూతిం మాయను, అవ్యక్తాన్ని ఉపాసించిన వారు. సంభూత్యాంగ్రత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఇత్యాదిగా ఉన్నటువంటి దేవతలనన్నిటినీ, వాటిలో ఏదో ఒకటో అనేక దేవతలను ఉపాసించుట యందు రతి, ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు సంభూత్యాం రత. క్షరపురుష జీవుడు, అక్షర పురుష హిరణ్యగర్భ బ్రహ్మ, పరమ పురుష కార్యకారణ విలక్షణ పరబ్రహ్మ. సంభూతి అసంభూతి వివరణల పట్టిక లాస్ట్ టైం ఇచ్చాను. ఈ ఆన్సర్లు ఎందుకు చెప్పాల్సింది అంటే ఈ మాటలు అవసరం ఉంటాయి భాష్యంలో, అందుకని జ్ఞాపకం పెట్టుకోండి. వ్రాసుకుంటే సరి, లేకపోతే మరోసారి వీడియో విని వ్రాసుకోండి. ఈశావాస్య మంత్రాలు 9, 10, 11 ఒక సమూహంగా, ఒక యూనిట్గా ఏర్పడతాయని, 12, 13, 14 కలిపి ఒక యూనిట్గా అవుతాయని, అందువలన మనకు 2 యూనిట్లుగా చదవాల్సి ఉంటుందని, అందులో 9, 10, 11 వెనుకను 12, 13, 14 ముందుగాను చదువుకోవాలి. మొన్న కూర్చుని ఏం చేసాము, 12, 13, 14 2వ యూనిట్ ముందు చదివేసుకున్నాం. ఈరోజు 9, 10, 11 ఈశావాస్య మంత్రాలను విశ్లేషించుకుంటాము. 25వ కారిక 25వ కారిక. సంభూతేరపవాదశ్చ సంభవః ప్రతిషిధ్యతే, కోనే కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే.
సంభూతే హిరణ్య గర్భ బ్రహ్మనే అపవాదచ్చ, అపవాదము చేస్తే హిరణ్యగర్భ బ్రహ్మయే మిథ్య మాయ వితథము కల్పన భ్రాంతి ప్రతిబింబము అని చెప్పేస్తే సంభవ అతని నుంచి వచ్చినటువంటి సృష్టి అంతా కూడా ప్రతిషిధ్యతే నిరాకరినది, సత్యత్వం లేదు, వ్యవహారంలోనే కానీ పారమార్థిక సత్యత్వం లేదు, ప్రతిషిధ్యతే. కోన్ వేనం, యనం అంటే ఈ సృష్టిని, ఈ మనిషిని, ఈ వ్యష్టిని, సృష్టిని కోన్వ్యనం జనయేది, దీనిని ఎవరు పుట్టిస్తున్నారు అంటే పుట్టించినటువంటిదే లేదు అంటున్నారు. పుట్టిన వారిలో ప్రథమజుడే మిథ్య అంటున్నారు. అప్పుడు కార్యం అనేటటువంటిది లేకపోతే కారణం అనేటటువంటి తత్వం కూడా లేదు. కారణం ప్రతిషిధ్యతే, కారణం కూడా నిరాకరించబడినది. కార్యకారణం అని చెప్పుకోవడం వ్యవహార స్థాయిలోనే కానీ, అధ్యారోప స్థాయిలోనే కానీ, నేర్చుకుంటున్నప్పుడే కానీ, మందమధ్యమ స్థాయిలో కానీ, ఉత్తమ స్థాయిలో కార్యము కారణమునకు విలక్షణమైనదే ఉన్నది. ఏకమేవ అద్వయం, మిగతా కనిపించే ప్రతి వస్తువు కూడా దాని యొక్క ప్రతిబింబము, బింబము ఒక్కటే. ఓకే. సంభూతి సమ్యక్ భవతీతి సంభూతి, హిరణ్యగర్భుడు గొప్ప భూతి లేక ఐశ్వర్యం కలవాడు, ఆయనను త్రోసి పుచ్చుట ద్వారా అంటే నెగేట్ చేయడం వలన సంభవము అంటే పుట్టే అంత కార్యవర్గం అంతా కూడా నిన్న చదువుకున్నాం. బ్రహ్మ ద్రుహిణ ద్రుహిణ హరి రుద్ర ఈశ్వర భృత, వాళ్ళందరూ కూడా త్రోసిపుచ్చబడ్డారు. అట్టిచో ఈ జీవుడిని ఎవరు ఉత్పన్నం చేస్తున్నారు అని చెప్పి శృతి కారణాన్ని కూడా త్రోసిపుచ్చుతోంది. అదే మనకు ఈశావాస్యం బోధిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌడపాదులు వారు ఈ కారికవ రాశారు. దాన్ని లోతుగా విశ్లేషించడానికి సంఖ్యల భాష్యం ఆధారం. దాన్ని చదువుకోవడానికి మనం ఈ ప్రత్యేకమైన ఒక క్లాసెస్గా, ఈ 2 యూనిట్స్గా ఈశావాస్యాన్ని చదువుకుంటున్నాము. పోయినసారి చూసాము. ఇది వీటికన్నా ఉత్తమంగా ఉన్నటువంటి లెవెల్లో సత్ చిత్ ఆనంద నిర్గుణాకార ప్రజ్ఞాన ఘన ఏకరస పరబ్రహ్మ ఏదైతే నిరవయం నిష్కలం నిరంజనం అనుపమానం తర్వాత ఏమో అయితే అప్రమేయం అంటున్నామో, అసంభూతి ముక్తి అంటే తరువాత అయినటువంటి మాయా పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, అసంభూతి, వ్యాకృతము, స్థితి, రూపము లేని దాన్ని ఉపాసన చేయడము, సంసారి సంభూతి, వ్యాకృతము, హిరణ్య గర్భబ్రహ్మ, కార్యబ్రహ్మ, సూత్రాత్మ, నిరవయవము, ఇంకా అక్కడ అవయవాలు ఏర్పడలేదు అనేటటువంటిది సంభూతి. దాని నుంచి వచ్చేది విరాట్ తత్వము లేక ఇంధ అని చెప్పవచ్చు. ఆ విరాట్ తత్వమే నిన్న గురువుగారు వచ్చింది హిరణ్య గర్భం నుంచి. ఆ విరాట్ తత్వంలోనే ప్రజాపతులు, మనువులు, దేవతలు, భూతాలు, రకరకాలైనటువంటి అణులు, కదలనివి అన్నీ కూడా పుట్టాయి. సంభూత్యాంగ్రత అంటే ఇక్కడి నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నవాళ్ళు. అసంభూతి ఉపాసతే అంటే దీని మీద ఆ రెడ్ ఏరియా ఉన్నారు అంటే అజ్ఞానం అనే. అక్కడ చీకటి అంటేటటువంటి దంతతాంశం అంటే రూపకమే తప్ప అజ్ఞానం అంటే స్వరూప జ్ఞానం ఇంకా కలగలేని స్థితి అని తెలుసుకోవాలి. సంభవాద్ అన్యవ, సంభవం అనేది దానికి వేరు అని, అసంభవాత్ అన్యత్యేవాహు, కార్యబ్రహ్మోపాసన వలన లభించే ఫలము సంభవాత్ అంటే వ్యాకృతమైన కార్యబ్రహ్మోపాసన వలన లభించే ఫలము వేరని, అసంభవాత్ వ్యాకృతమైన మాయతో కూడినటువంటి జగత్తును మిథ్యాన్ని తెలుసుకోలేక ఆ మాయనే ఉపాసించడం ద్వారా లభించే వేరని చెప్పబడ్డాయి. బ్రహ్మ ఉపాసన కారణ బ్రహ్మ ఉపాసన. కారణ బ్రహ్మ అంటే అసంభూతి, కారణ బ్రహ్మ అంటే సంభవము, సంభూతి, సంసారి, హిరణ్య గర్భం, మానవ దేవతలు, క్షుద్ర దేవతలు, ఏ దేవతా ఉపాసన లేక కేవల కర్మలను మాత్రమే ఆచరించే కర్మఠులు, ఇంకా నిషిద్ధమైన స్వార్థపూరితమైన పాప కర్మలను ఆచరించేవాళ్ళు అన్నిటికన్నా లోయెస్ట్. ఇందుకీ గ్రెడేషను. ఈ విధమైనటువంటి నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు ఎక్కడికి వెళతారు అని ప్రశ్నించక్కర్లేదు. వాళ్ళకి ఎలాగో కింది లోకాలు రెడీగా ఉన్నాయి.
ఇం- ఇక్కడ కర్మలను ఆచరిస్తూ దానితో పాటుగా ఉపాసన చేసేవాళ్ళు ఒక ఉత్తర మార్గంలోనో దక్షిణ మార్గంలోనో కొంత దూరం ఉన్నతిని సాధించి ఆయా లోకాల అనుభవాలను పొందుతారు అని చెప్పి ఈ కారణ బ్రహ్మ ఉపాసన కార్యబ్రహ్మ ఉపాసన రెండూ కూడా అజ్ఞానమే, రెండూ కూడా అంధని బోధించడానికి. ఓకే, కర్మయోగమే కామ్య కర్మ. నాలుగు ఇంకా నిషిద్ధం, దీనికన్నా కింద దాని గురించి మనం చూడడం లేదు. ఏ, బి, సి, డి, ఈ, ఈ గారి గురించి మనం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఈశావాస్యం ఏం చెప్తుంది? ఇది 5 తరంగాలుగా ఉంటుంది. మొదటి తరంగము జ్ఞాననిష్ఠులకు, మొదటి మంత్రం జ్ఞాననిష్ఠులకు. రెండవ మంత్రం కర్మనిష్ఠులకు వీళ్ళకి. మూడవ తరంగం కామ్యకర్మలు చేసేవాళ్ళకు. ఉపాసన గురించి తర్వాత చెప్తున్నారు. నాలుగవ తరంగం మళ్ళీ జ్ఞానము. 4, 5, 6, 7, 8 మంత్రాలు జ్ఞాననిష్ఠులకు. 9, 10, 11, 12, 13, 14 మంత్రాలు కర్మనిష్ట ఉపాసన విడివిడిగా వీటిలో వస్తుంది. మనం అక్కడ ఉన్నాం. ఆరవ తరంగం ఏమిటి? 15, 16, 17 మంత్రాలు. ఇది కార్యబ్రహ్మ ఉపాసనను ఎలా చేయాలి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ ఉపాసన. ఏడవ తరంగం 18, ఆఖరి మంత్రం, అది కూడా కార్యబ్రహ్మ ఉపాసనతో క్లోజ్ అవుతుంది. అంటే ఈశావాస్యోపనిషత్తు 8 మంత్రాలతో జ్ఞానబోధ ముగిసిపోయినది. అందులో 2 కర్మ మంత్రాలు పోగా మిగతా ఉన్న 6 మంత్రాలే జ్ఞానబోధ. మిగతాదంతా ఉపాసన కర్మనిష్టను బోధిస్తూ వాటి నైమ్నతను, వాటి తాలూకా తక్కువతనాన్ని చూపిస్తూ ఇక్కడ నుంచి ఎదగాలి అని మనకు గట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన విశ్లేషణ. అధికారులు వేరువేరుగా ఉంటారు. ఉత్తమ అధికారి ఉంటాడు, మధ్యమాధికారి ఉంటాడు, మందాధికారి ఉంటాడు. సో ఈ అధికారిత్వాన్ని బట్టి వాళ్ళకి మార్గాలు ఉంటాయి. ఉత్తమాధికారికి ఏమిటి మార్గము? జ్ఞాన మార్గము. మధ్యమాధికారికి కర్మ మార్గము. మందాధికారి కామ్యకర్మలు చేసుకుంటూ వాటి ఫలాలను పొందుతూ, వాడు ఏం కోరుకున్నాడో అది పొందుతూ, లౌకిక ఫలాలను ఆముష్మిక ఫలాలను పొందుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడు. ఇక్కడ చూడండి, జ్ఞాన మార్గంలో ఉండే వాళ్లకు దేహము మీద ఉండేటటువంటి దేహభావము ఆసక్తి ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. ఎందుకు? మీ అరటిపండు తాలూకా తొక్క ఎంత ఈజీగా తీసి అవతల పారేయచ్చో అంత సులభంగా వాళ్ళు దేహభావాన్ని త్యజించిన వారు అని చూపించడానికి. ఈ పైనాపిల్ ఉంది, దీనికి కూడా స్కిన్ ఉంటుంది. పైనాపిల్ స్కిన్ తీయడం అంత సులభం కాదు. చాకో కత్తో ఏదో ఉండాలి. ఎంత తీసినా లోపల కూడా ముళ్ళు ముళ్ళుగా పీచు పీచుగా ఉంటుంది. ఇది మధ్యమాధికారుల స్థాయి. దీంట్లో రసం ఉంటుంది, వేరే కష్టపడక్కర్లేదు. ఒక్కసారి తొక్కని తీసేస్తే లోపల ఉండేది రసాన్ని గ్రహించవచ్చు. అది మధ్య అధికారులు. ఇంకా మంద అధికారులు అంటే పనసపండు. ఈ పనసపండులో ఉపయోగమైనటువంటి తినదగినది ఎడిబుల్ పార్ట్ ఆ యొక్క పనస తొన కదా, దాన్ని సంపాదించాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. ఇటువంటి వాళ్లకు దేహభావము, ఈ తొక్క చాలా థిక్గా ఉంటుంది. సో ఉత్తమ మధ్యం మంద అధికారులకు అరటిపండు, పనసపండు, అనాస పనస పండు, పైనాపిల్, పనస పండును ఉదాహరణగా పెట్టుకుంటే అర్థమవుతుంది. ఓకే, మొదటి 2 తరంగాలు, 2 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 తరంగాలలో తర్వాత ఉత్తమ మార్గంలో ఉన్నవాళ్ళు పుత్రాద్యేషణత్రయ సన్యాసే నా కర్మసు, లైక్ రమణులు, జనక మహారాజు, ఇటువంటి వాళ్ళు పుత్రాదుల యొక్క ఏషణలను సన్యసించి కర్మలను చేయకుండా ఉండేవారు. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, భగవద్గీత 11. నిష్కామ కర్మలు, ఉపాసనలు, చిత్తశుద్ధి, శ్రేయస్సు చాలామంది ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉంటారు. మధ్యమాధికారులు అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అంటూ 15వ అధ్యాయంలో బోధించారు. తర్వాత కామ్యకర్మలు, పుణ్యపాపాలు, లోకాలు, నిషిద్ధ కర్మలు, ఇవన్నీ ప్రయోగ మార్గంలో ఉన్నవాళ్ళు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ అంటే పాపులలో కూడా అంత సూపర్ పాపులే అటువంటి వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందితే జ్ఞానప్లవేనైవ సర్వం వృజినం సంతరిష్యసి అంటూ మందాధికారికి కూడా మోక్షానికి, జ్ఞానానికి అర్హత గలదు అంటూ ఆయా శ్లోకాలు నిరూపించాయి. ఇప్పుడు 9వ మంత్రము, 10వ మంత్రము, 11 చూడాలి ఈరోజు. 9వ మంత్రం ఏమిటి? అంధం తమః ప్రవిశంతి.
ఏ విద్యాం ఉపాసతే ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవతే తమోయవు విద్యాం రతాః అంధ తమః ప్రవిశంతి. అంధతమస్ర లోకాలను ప్రవేశిస్తారు. ఎవరు? ఏ ఎవరు అవిద్యాం అజ్ఞానమును అంటే కేవల కర్మను. అవిద్య అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడికి భాష్యానికి తేడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? భాష్యంలో చెప్పిన మాటలే ఇక్కడ భాష్యంలో, ఈశావాస్య భాష్యంలో. అక్కడ వచ్చేసరికి ఆ భాష్యంలో చిన్న మెలిక ఉంటుంది, చూపిస్తాను. అవిద్యాం అంటే కేవల కర్మను ఉపాసతే సేవించుచున్నారో, కర్మలను చేస్తున్నారో, తే వారు అంధః తమః కళ్ళు విప్పార్చుకున్నా కానరాని చిమ్మ చీకటిలోనికి ప్రవిశంతి ప్రవిశంతి బాగుగా ప్రవేశిస్తున్నారు. ఏ ఎవరు విద్యాయాం విద్య అంటే ఉపాసన, విద్యయందు ఉపాసన యందు రతాః మిక్కిలి ఆసక్తి కలవారు భవంతి అగుతారు. తే వారు నిశ్చయంగా తత అంతకంటే ముందు భాగంలో చెప్పబడిన చిమ్మ చీకటి కంటే భూయ ఇవ అత్యధికమైనది వలె నున్న ఇవ తమహ చీకటిని ప్రవిశంతి బాగుగా ప్రవేశిస్తారు. చూడండి, ఏమిటి దీని అర్థము? ఎవరైతే అవిద్యను ఆశ్రయించి కర్మలలో ఉంటారో వాళ్ళు చిమ్మ చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఉపాసనలను ఆశ్రయించి ఉపాసనల యందు రతి కలిగి ఉంటారో వాళ్ళు కూడా చిమ్మ చీకటిలో ప్రవేశిస్తారు. చీకటిలో అధికమైన చీకటి, తక్కువైన చీకటి ఏమిటి అంటే రెండు అజ్ఞానమే. విడివిడిగా చేస్తే రెండు అజ్ఞాన కార్యాలే అంటూ బోధించడానికి. ఎవరు కేవల కర్మలను అవిద్య వలన చేస్తున్నారో, అవిద్య అంటే కర్మలు, వాళ్ళు కళ్ళు విప్పార్చుకున్న కానరాన్ని చిమ్మ చీకటిలోకి ప్రవేశిస్తున్నారు అంటే అజ్ఞానంలో ఉన్నారు అని స్తుతి నిందిస్తోంది. ఎవరు ఉపాసన యందు మిక్కిలి ఆసక్తి కలవారో వారు కూడా అంతకంటే అత్యధికమైన దానిలో ఉన్నటువంటి చీకటిని ప్రవేశిస్తుంది. అంటే రెండు అజ్ఞానమే. స్తుతి ఒక నిందగా ఉపాసనను కర్మలను చెప్తోంది. ఎందుకు? జ్ఞాన మార్గంలోకి వెళ్ళమని ప్రోత్సహించడానికి. ఉపాసన కర్మ సముచ్చయం బోధించడం శృతి ఆబ్జెక్టివ్. అంటే కర్మని ఉపాసనని విడగొట్టుకోకు. కర్మ చేస్తేనే అంధకారంలో ఉంటావు, ఉపాసన చేసిన అంధకారంలో ఉంటావు. ఈ రెండు కొంచెం వెలుగొచ్చి ఒక వస్తుంది. అంచేత చేసుకో. 3 శ్లోకం 3 మెట్లు. 9వ శ్లోకము సముచ్చయ రహిత కేవల అనుష్ఠానము. అంటే కేవల కర్మ కానీ కేవల ఉపాసన కానీ పనికిరాదు, అది అజ్ఞానము అంటూ నిందించారు. 10వ దాంట్లో ఎందుకు వేరువేరుగా చేయడం ఉన్నది, వేరువేరుగా చేయకూడదు, ఎందుకు రెండు కలిపి చేయాలి, నిజానికి హేతు నిరూపణ చేశారు. 11వ శ్లోకంలో సముచ్చయం చేసే విధానాన్ని బోధించారు. కర్మ ఉపాసన సముచ్చయాన్ని చేయాలి అని బోధించారు. ఇక్కడ చదువు కాన్సెప్ట్స్ ఏమిటంటే నహిందాను ముఖ్యమైనటువంటి ఈ ఈశావాస్యంలోనే ఇంత బాగా బోధించబడినది. నహినిందా న్యాయం. నహినిందా న్యాయం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంగీభావం తెలుసుకోవాలి. 10వ శ్లోకం అంగీభావం, 9వ శ్లోకం నహినిందా న్యాయం చెప్తున్నాయి. నహినిందా న్యాయం నిందా నిందితం ప్రవర్తతే కింతు స్తుత్యం స్తోత్రం. అది దాని డెఫినేషన్. ఏమిటి? పొద్దున్న ఎవరో మెసేజ్ పెట్టారు, నాగరత్నం గారు. ఈ ఇంతటి వరకు జరిగినటువంటి గీతా తాలూకా అధ్యయనము ఒక ఎత్తు, ఈరోజు జరిగినటువంటి అధ్యయనము ఇంకొక ఎత్తు. అంటే దానికన్నా ఎంతో ఉత్కృష్టమైనది అంటూ పోల్చారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇంతటి వరకు జరిగినటువంటి 680 శ్లోకాల పైచులకు ఉన్న శ్లోకాల బోధనలు పనికి రాలేదని అర్థం కాదు. వాటిని అలా ఉంచుతూ దానికన్నా ఇది ఉత్కృష్టమని స్తుతి చేయడం తప్ప నహినిందా న్యాయం అనమాట. ఎందుకు పనికి రాలేదు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, ఇవాళదే ఉపయోగం ఉంది, ఇది ఒకటి తెలుసుకుంటే చాలు అనే భావం కాదు అక్కడ. అంటే వాటిని తెలుసుకుంటూ దానికన్నా ఉన్నతమైనది సంక్షిప్తంగా ఇక్కడ ఉన్నదాన్ని స్తుతి చేస్తూ చెప్పడం, అటువంటి నింద, దాన్ని నహినింద న్యాయము అంటారు. శృతికి కర్మను ఉపాసించడం, కర్మను ఉపాసనను నిందించడం అభిష్టం కాదు. వేదం 80% అది వేద ఇది కర్మకాండ అండ్ ఉపాసన ఓన్లీ. ఈవెన్ చాందోగ్యంలో కూడా ఇప్పటి వరకు 3 అధ్యాయాలు అయ్యాయి, ఇంకో 2 అధ్యాయాలు ఉపాసనలే ఉంటాయి. అలాంటప్పుడు శృతి వాటిని ఎందుకు రాస్తుంది? వాటిని నిందించడం అభిష్టం కాదు. కబీర్ దోహాలో ఉంటుంది. ఏమిటంటాడు ఆయన? నా మూరెత్తమే, నా తీరెత్తమే, నా నివాసమే, నా కైలాసమే. ఎక్కడా లేడు దేవుడు.
मुको कहाँ ढूंढे रे భయ్యా मैं तो तेरे पास है అంటే నహినిందా న్యాయం అంటే కోవిల్లో దేవుడు లేడు, మసీదులో దేవుడు లేడు, తీర్థంలో దేవుడు లేడు, కర్మలో దేవుడు లేడు అంటే నహినిందా న్యాయమే తప్ప అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో అని బోధించడం. ఎంబీబీఎస్ చదువుకోవడానికి వచ్చిన అబ్బాయికి ఎంబీబీఎస్ చదువులో చాలా లాభం అంటూ బోధిస్తాం. ఎండి దగ్గరకు వచ్చేసరికల్లా ఎంబీబీఎస్ ఎందుకో పనికిరాదయ్యా నీకు, ఎండి చదువుకో అంటాం. అంటే నహినిందా న్యాయం. మొదటి దానిని కొంచెం తగ్గించి ఎంబీబీఎస్ని చెప్పడం ఎందుకు, ఎండీలోకి వెళ్తాడు అనేటటువంటి మోటివేషన్ కోసం. అవిద్య విద్యయా అన్య, గట్టిగా పట్టుకుండేది, విద్యయా అన్య అవిద్య. అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, నా విద్య కాదది. విద్యయాహ్ అన్యాహ్, విద్య కంటే వేరైనది అవిద్య. మంత్రాలకు అర్థము, భావము, ప్రయోగ ఉపసంహారాలు విజ్ఞత లేకుండా వితర్కించకూడదు. కేవల కర్మ తంతు ముండేన్ రిచువల్స్ అవన్నీ, దీంట్లో యజమాని వేరుగా ఉంటారు, ఋతువుకు వేరుగా ఉంటారు, పదార్థాలు వేరుగా ఉంటాయి, కర్మ చేసేటటువంటి దైవం వేరే ఉండి ఏ కర్మ ఉద్దేశించి చేయబడుతుందో అది వేరుగా ఉంటుంది. మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. డ్యుయాలిటీ, ప్లూరాలిటీ ఎక్కువగా ఉంది. ఉపాసనలో ప్రేమ ఉన్నది, అత్యంత భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది, విషయాన్ని తెలుసుకొని చేయడం అంటూ ఉన్నది. ఒక మెకానిక్ గారు ఉంటారు, కారుని బాగా రిపేర్ చేయగలరు, కానీ ఆయనకు కారు ఇంజనీరింగ్ తెలీదు. అంటే రిపేర్ చేసే వరకు బాగా చేయగలడు కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆయన చదవలేదు. అదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన తెలిసి ఆ రిపేర్ని జాగ్రత్తగా చేయగలుగుతారు. అంటే కర్మ దానికన్నా ఉపాసన ఇంకొక స్థాయి. ఈ రెండింటినీ కలుపుకోండి, విడిగా చేయొద్దు అంటూ చెప్తున్నారు. అవిద్య ఈక్వల్ టు నా విద్య కాదు. నా విద్య తత్ర నఘట అన్నాను అనుకోండి, తత్ర అక్కడ, నఘట కుండ లేదు అన్నాం. అంటే కుండ లేదని క్లియర్గా చెప్పిస్తున్నాం. అయం అశ్వ అంటే ఇది గుర్రం, అది గుర్రము. అయం అనశ్వ అంటే ఇది గుర్రము లేదని కాదు, ఇది గుర్రము కాదని అర్థం. అంటే అవిద్య అంటే విద్యకి అన్యమైనది. అనశ్వ అంటే అశ్వము కానిది, అశ్వాత్ అన్యత్. అవిద్య అంటే విద్య లేదని కాదు, చదువుకోలేదు, అక్షర జ్ఞానం లేదని కాదు. విద్య అంటే జ్ఞానం కంటే అన్యమైనది అవిద్య. అర్థమైందా? విద్య అంటే ఎందుకు జ్ఞానం కాదు, విద్య అంటే ఎందుకు ఉపాసన. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆత్మ అంటే ఒకసారి మనసు ఉంటుంది, ఆత్మ అంటే నేనని అర్థం ఉంటుంది, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ ఉంది, ఆత్మ అంటే సారం అని అర్థం వస్తుంది, ఆత్మ అంటే వ్యాపకం అని ఉంటుంది. ఇక్కడ ఈ చాప్టర్లో ఇక్కడ విద్య అంటే ఉపాసన అని అర్థం. కర్మకు ఉపాసనకు సముచ్చయము, కాంబినేషన్ సైమల్టేనియస్గా చేయడం చెప్పబడుతోంది. జ్ఞానకర్మ సముచ్చయం చేయడానికి వీర్లేదు. కర్మల వలన, ఉపాసన వలన, వాటి సముచ్చయం వలన చిత్తశుద్ధిని పొంది ఎప్పుడైతే ఏకాగ్రమైన మనస్సు కలదో అప్పుడు జ్ఞాన నిష్ఠయింది. లోకాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్నాశ్చకృత అకృతకృతేన స్టేట్కు వచ్చి గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అనే స్థితి రావడానికి జ్ఞానంలోకి వెళ్ళడం. ఇక్కడ కర్మ అంటే షేవ్ చేసుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, ఇలాంటివి కర్మలు కావు. వాటిని కర్మలు అన్నారు. అవన్నీ దే ఆర్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాక్షన్స్. ఇల్లు బాగా ఊడ్చండి మంచి కర్మ అంటే అది కాదు. కర్మలంటే వేద విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, డ్యూటీలో ఉండేటటువంటి కర్మలు, మీ యొక్క పనులలో ఉండేటటువంటి నైపుణ్యత, దానిని కర్మలు అంటారు. ఉపాసనలో అత్యంత దేవత మీద, ఉపాస్యము మీద అత్యంత ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, అనన్యమైన భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, 18 ఏళ్ళు 20 ఏళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతో ఉపాసిస్తాడు. అంటే అత్యంత ప్రేమతో శ్రద్ధతో ఆమెను చూసుకుంటాడు, దానికి అనన్యంగా ప్రేమిస్తాడు ఆమెను. అదొక ఉపాసన. ఉపాసిస్తూ ఉంటాడు. ఉపాసన అంటే తెలుసుకొని చేయడము అనేది అర్థం. కర్మనిష్ట వలన స్వర్గలోకాలు, పితృలోకాలు, లోయర్ లోకాలు దక్షిణ మార్గంలో, ధూమ్ర మార్గంలో వస్తాయి. ఇది అవిద్య లేక కర్మ లేక ద్వైతము. ఓకే, విద్యకు వచ్చేసరికల్లా దేవలోకము, ఇంకా మీదకెడితే సత్యలోకముకు వెళతారు. ఇక్కడ కూడా ద్వైతం ఉంది, ఇది కూడా బాహ్యంగానే చేస్తారు. ఉపాసన వేరుగా ఉంటుంది, ఉపాసకుడు వేరుగా ఉంటాడు, ఉపాస్య దైవం ఇంకా జ్ఞానం రాలేదు. జ్ఞానంలో ఆత్మతత్వాన్నే ఉపాసిస్తున్నాడు, ఆత్మతత్వాన్నే నిధిధ్యాసన చేస్తున్నాడు, తానే ఆ బ్రహ్మమని తెలుసుకుంటున్నాడు. ఇది అద్వైతము, ఆంతరము. బేసిక్ డిఫరెన్స్ ఈ ఒక్క చాప్టర్ చూస్తే మీకు కనబడుతుంది.
అంటే వాళ్ళు ఏం చెప్తుందంటే ఈ రెండింటినీ కంబైన్ చేసుకోవచ్చు, కానీ జ్ఞాననిష్టం దీంతో కలపకు. అది క్రమంగా ఒకదాని తరువాత ఒకటి చేయవలసింది. ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తరువాత క్రమేణా జ్ఞానంలోకి వెళ్ళాలి. జ్ఞాననిష్టను ఈ ద్వైతంతో కలపవద్దు అని చెప్తున్నారు. స్థానము, అనుష్ఠానము, ఫలప్రాప్తి, మార్గము, కాన్సెప్ట్. ఒక ఆయన ఉన్నాడు, సముచ్చయం చేశాడు. అంటే ఏమిటి? కర్మని ఉపాసనను కలిపి ఆచరించాడు. సత్యలోక ఫలప్రాప్తి, బ్రహ్మలోకం వరకు వెళ్ళాడు. ఉన్నతోత్తమమైన ఫలము అంటే సిటిజన్షిప్ ఇచ్చేశారు ఆ దేశంలో, అమెరికాలో ఎక్కడో. దానికి ఈక్వలెంట్ అనుకోండి. కేవలం ఉపాసన చేశాడు. ఈయన కర్మ ఏం చేయలేదు, కర్మకాండ పాటించలేదు. దేవలోకం వరకు వెళ్ళాడు, అంటే ఉత్తర మార్గాల్లో వెళ్ళాడు. గ్రీన్ కార్డు వచ్చింది అనుకోండి. ఇంకొక ఆయన కేవల కర్మ చేశాడు. ఈయనకు ఉపాసన అంటే తెలియదు. ఎందుకు చేస్తున్నాడు? ఆ కర్మ తెలిసి కూడా చేయలేదు. కానీ కర్మ మార్గంలో, కర్మానుష్ఠానంలో నిష్కమంగానే ఉన్నాడు. ఈయనకు ఉన్నత లోకాలు, స్వర్గలోకము లేక పితృలోకము అని అంటారు, అక్కడ వరకు వెళ్తారు. దక్షిణ మార్గం ఏది? టూరిస్ట్ వీసా 5 నెలలో 6 నెలలో ఉండొచ్చు. అంటే కేవల కర్మ టూరిస్ట్ వీసా వంటిదైతే, కేవల ఉపాసన గ్రీన్ కార్డు వంటిదైతే, కర్మ ఉపాసన సముచ్చయం సిటిజన్షిప్ పొందడం లాంటిది అని అర్థం చేసుకోవడానికి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ చెప్పాం. దట్ డజంట్ మీన్ దట్ దీస్ ఆర్ ది యాక్చువల్ డిఫరెన్సెస్. ఓకే. సో ఫాస్ట్గానే చెప్తున్నా, ఎందుకంటే ఇది రివ్యూ, అంతకన్నా మరేం లేదు. ఈ రాబోయే మంత్రాలు కర్మఠులకు మాత్రమే కానీ జ్ఞాననిష్ఠులకు కాదు. అంటే చెప్పబోయే ఈ 3 మంత్రాలు కూడా జ్ఞానం కోసం చెప్పడం లేదు, కర్మఠులకే చెప్తున్నాము. కర్మ ఉపాసనలకు జోడింపు కుదురుతుంది, సముచ్చయం కుదురుతుంది, సముచ్చయమే విధింపబడుతుంది. జ్ఞానానికి కర్మ ఉపాసనతో సముచ్చయము చేయకూడదు. అవి ఒకదాని తరువాత ఒకటి సమ్మేళనముగా క్రమముగా చేయవచ్చు. కేవల కర్మ, కేవల ఉపాసనలలో లోపములున్నవి. రెండూ కూడా చీకటే. వీటికి వేర్వేరు స్వతంత్ర ఫలాలు కూడా ఉన్నాయి. విడివిడిగా చేయడాన్ని శృతి విమర్శిస్తోంది, నిందిస్తోంది. కలిపి చేస్తే ఫలము అధికంగా వస్తుంది. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఆఫ్ ది కాంబినేషన్ ఈజ్ గ్లోరిఫైడ్ అండ్ రికమెండెడ్. కర్మ ఉపాసన ఫలములు ఉన్నతములు అయినను మరి ఎందుకు శృతి నిందిస్తోంది? కర్మ ఉపాసన తాలూకా ఫలాలు ఉన్నతమని చెప్తున్నాము, ఆ రెండు కలిపి చేసుకుంటే బాగా మంచి ఫలితం వస్తుందని, ముబ్బిడిగా వస్తుందని చెప్తున్నాము. ఎందుకు వాటిని నిందిస్తున్నాము? అవి అశాశ్వతములు, అవి పునరావృతములు, పునరావృత్తి కలిగించే స్థితిని పొందుతాయి. ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి రావాల్సినదే. అమృతమే కానీ నిరపేక్షిక మోక్షము అనే శ్రేయసము కాదు. వేద విదిత వాక్యం ఏమిటి? వేదంలో కర్మ చేయి, ఉపాసన చేయని ఉంది. మరి అది వ్యర్థం కాకూడదు అంటే వాటికి ఒక స్థానం ఇవ్వాలి, ఆ స్థానాన్ని తెలియజేయాలి. ఆ స్థానాన్ని దాటినటువంటి అధికారికి జ్ఞానంలోకి వెళ్ళేటటువంటి ఒక మార్గం అదని తెలియాలి. ఆ తెలియజేయడమే ఈశాస్త్రోపనిషత్తు యొక్క తాత్పర్యం. ఇంకొక కాన్సెప్ట్ అంగీభావము చాలాసార్లు వస్తుంది. ఈశావాస్యంలో చెప్పుకున్నంత డీటెయిల్డ్గా ఎక్కగా చెప్పుకోలేదు. ఇప్పుడు ఈ పాప ఉన్నది, ఈ అమ్మాయికి తల, మొండెము, కాళ్ళు, చేతులు, టోసు, ఫింగర్ నెయిల్స్, టోనెయిల్స్, హీలు, కాఫ్ మజిల్, థై, హ్యాండ్ అంటూ వేర్వేరు అవయవాలు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ అంగములు. అంగి ఎవరు? ఇది ఈ పర్సన్. ఎవరైతే ఈ పాప కనిపిస్తుందో ఆ అమ్మాయి అంగి. ఇవన్నీ అంగములు. అంటే ఈ అంగములకు వేరే ప్రయోజనం ఉండదు, ఇవన్నీ అంగితో ఉంటేనే ప్రయోజనం. ఒక్క చేతిని తీసుకొని పక్కన పెట్టామనుకోండి, అమ్మాయి లేకుండా, అది పని చేయగలదా? చేయలేదు. అలాగే ఒక కాలు పక్కన పెట్టామనుకోండి, ఆ కాలు పని చేయగలదా? చేయలేదు. అంగములు అంగితో ఉన్నప్పుడే ఫలితాన్ని ఇస్తాయి, వేరుగా ఫలితాన్ని ఇవ్వలేవు. నిష్ప్రయోజనము అని చెప్పడానికి ఈ బొమ్మ చూడండి. సైంటిఫిక్ పబ్లికేషన్ ఉంటుంది, దాని వెనకాల బిబ్లియోగ్రఫీ అని ఎక్కడెక్కడి నుంచి రిఫరెన్స్లు తీసుకున్నారో ఒక 30-40 ఇస్తాం. పబ్లికే. ఈ సైంటిఫిక్ పబ్లికేషన్ లేదే ఆ బిబ్లియోగ్రఫీ నిలబడదు. ఆ బిబ్లియోగ్రఫీ దీనికి ఎడిషనల్ ఇన్ఫర్మేషనే తప్ప మెయిన్ అంగం ఏది? అంగి ఏది? సైంటిఫిక్ పబ్లికేషన్. అంగం ఏమిటి? పార్ట్, దట్ ఈస్ బిబ్లియోగ్రఫీ. సినిమా అండ్ ట్రైలర్. ఓ సినిమాకి వెళ్ళడానికి ముందు వారం రోజుల మీద ట్రైలర్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకు? ట్రైలర్ ఓన్లీ అంగం. అంగి ఏది? ఆ సినిమా చూడడం. మ్యాథమెటిక్స్ ఉన్నది, మ్యాథమెటిక్స్ దాని తాలూకా అంగి పార్ట్స్ ఏమిటి? ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ ఏంటంటున్నాయో అవన్నీ అంగములు. అంగి అనేది మెయిన్.
దేవుని పూజ షోడశోపచారాలు. దేవుడు అక్కడ ఎదురుగుండా లేనిదే పూజ లేకుండా షోడశోపచారాలు ఉంటాయా? షోడశోపచారములు అంగములు, సర్వ అంగి, ఉపాసన ఒక అంగి. కర్మకు ఒక ఫలితము, ఉపాసనకు ఒక ఫలితము వేరుగా ఉన్నాయి. కాబట్టే వాటిని కలిపి చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఇది అంగాంగీ భావం కలిగి ఉన్నాయో, కర్మ ఉపాసన తాలూకా అంగమై ఉంటే, లేక ఉపాసన కర్మ యొక్క అంగమై ఉంటే వేరు వేరు ఫలాలు ఉండవు. అప్పుడు వాటిని కలిపి చెయ్యండి అని చెప్పాల్సిన పని లేదు. అది తెలుసుకోవడానికి వేరు వేరు ఫలములు ఉంటే రెండు వేరు వేరు అంగీలు. బీపీ మాత్ర, షుగర్ మాత్ర, ఇది వేరు అది వేరు. బీపీ మాత్ర బీపీ తగ్గిస్తుంది, షుగర్ మాత్ర షుగర్ తగ్గిస్తుంది. ఈ రెండింటికి వేరు వేరు ఫలాలు ఉన్నాయి. కలిపి సేవిస్తే రెండు ఉన్న వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది. వ్యాయామము, నియత ఆహారము. వ్యాయామం ఆహారాన్ని రీప్లేస్ చేయలేదు, నియత ఆహారం వ్యాయామాన్ని రీప్లేస్ చేయలేదు. నియతాహారం తాలూకా ఫలితము వేరు. ఈ రెండింటిని కలిపి చేస్తే ఇంకా ఇబ్బుడిగా ఫలితం వస్తుంది. అవి రెండు కలిసి ఆచరింపవచ్చును. పులిహార, బూరెలు. పులిహార తింటే కడుపు నిండుతుంది, ఆనందంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి బూరెలు తింటే ఆనందంగా ఉంటుంది. బూరెలు లేకుండా పులిహార తినవచ్చు, పులిహార లేకుండా బూరెలు తినవచ్చు. దిస్ టుడేస్ క్లాస్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ అంగ అండ్ వాట్ ఈజ్ అంగి. ఉపాసనకు ఫలమేమి, కర్మనిష్టకు ఫలమేమి, ఈ రెండు సముచ్చయం అంటే ఏమిటి అనేది క్లియర్గా తెలియాలి. ఓకే. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వమే, తత్వజ్ఞానాన్ని పొందడమే ఏతజ్ఞానం ఇది ప్రోక్తం. దీనినే జ్ఞానం అని చెప్తారు. అజ్ఞానం యథతో అన్యథ. మిగతాదంతా అంధతామిశ్రక లోకాలు. మిగతా ఉపాసనలు, కర్మలు అజ్ఞానం. విద్య లేకపోవడం కాదు, విద్య కంటే అన్యమైనది, జ్ఞానం కంటే అన్యమైనది అని అర్థం. విద్యాత్ అన్య అవిద్య. నా నా విద్య ఈజ్ నాట్ అవిద్య, ఇజంట్ ఇట్? కర్మ, జ్ఞాన నిష్ట అనేటటువంటి మూడు స్టెప్స్. మొదటి కర్మనిష్ట, తర్వాత ఉపాసన నిష్ట, ఆ తర్వాత రెండు కలిపి జోడించి చేసుకోవడం, ఆ తర్వాత మెట్టులో జ్ఞాననిష్టకు రావడం. ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఏంటి? జ్ఞానం అనగా ఆత్మజ్ఞానము, దాని ఎందు నిష్ట అంటే తీవ్రత. కర్మ ఉపాసనలతో పొసగదు. అజ్ఞానం అంటే అక్షర జ్ఞానం లేదని కాదు. ఓకే. విద్య అనే పదమునకు రెండు అర్థాలు ఉన్నాయి. ఈ చాప్టర్లో ఈశావాస్యంలో ఉపాసన అని అర్థం. సాధారణంగా విద్య అంటే జ్ఞానం అనే అర్థం. ఉపాసన అనే అర్థంలో వాడితే సగుణ బ్రహ్మ ఉపాసన, దేవతోపాసన. నిర్గుణ బ్రహ్మ ఉపాసన జ్ఞానం, ఆత్మజ్ఞానము, పరావిద్య, ముక్తి. సరే, విద్య లేక అవిద్య అన్నాము అంటే విద్య లేకపోవడం కాదు, విద్య కంటే అన్యమైనది అంటే కర్మ. అవిద్య అంటే కర్మభాగము. ఈ కర్మభాగం కర్మనిష్ట. ఈ కర్మనిష్ట, సగుణ బ్రహ్మ రెండూ కూడా అపరా విద్యలే, రెండూ కూడా అజ్ఞానాలే, రెండూ కూడా చీకటి లోకాలే. ఏం చెప్తుంది భగవద్గీత 18లో? యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అనేటటువంటివి విడువరాదు. ఎందుకు? ఇవన్నీ కార్యోపాసనలు. కార్యమేవ తత్. ఇదంతా కార్యం కదండి, ఇదంతా కార్యమేవ తత్. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ. యజ్ఞము, దానము, తపస్సు పావనాని మనీషినాం. మనుషులను పావనులను చేస్తుంది, చిత్తశుద్ధి కలిగిస్తుంది. అంటే కర్మనిష్ట, సగుణ బ్రహ్మ ఉపాసన కంప్లీట్ చేసుకుని చిత్తశుద్ధిని పొంది మన మనసు పావనమయ్యి అప్పుడు అపరావిద్య నుంచి దాటి పరావిద్య అయిన ఆత్మజ్ఞానంలోకి వెళ్ళండి అని చెప్పడం. ఓకే. విద్య అంటే ఇప్పుడు ఏమిటైంది? జ్ఞానము, ఉపాసన రెండు మిగిలాయి. అవిద్య అంటే కర్మను తెలిపింది. విద్యయా దేవలోక, విద్యయా ఆత్మలోక, రెండు ఉపనిషత్తులో రెండు కనిపిస్తాయి. అంటే విద్య వలన దేవలోకాలు పొందవచ్చు, విద్య వలన ఆత్మలోకాన్ని పొందవచ్చు. ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు 10:32లో. ఆధ్యాత్మ విద్యే విద్యలలో గొప్పదని చెప్పారు. అంటే విజయ ఆత్మలోక అంటే అక్కడ జ్ఞానం అని అర్థం. విజయ దేవలోక అంటే ఉపాసన అంటే తెలుసుకోవాలి. అక్కడ దేవలోక అన్నాడంటే ఆత్యంతిక అమృతత్వం కాదు, ఉపాసన అని తెలుసుకోవాలి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యములతో చేసేటటువంటి యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము, మనం చేసాము ఒక యజ్ఞము, జ్ఞానయజ్ఞం, ఒక కాన్ఫరెన్స్, అందులో చేసిన
కర్మ అఖిలం పార్థ, అన్ని కర్మలు కూడా జ్ఞానే జ్ఞానమునందే పరిసమాప్యతే, ముగింపు పొందుతాయి. అంటే ద్రవ్యయజ్ఞాలు ఏవి చేయొద్దు, ఉపాసనలు చేయొద్దు, కర్మలు చేయొద్దు అని వాటిని నిషేధించడం కాదు, వాటి స్థాయిని చెప్పి అక్కడి నుంచి మనిషి ఎదుగుదలకు జ్ఞానం వైపు వెళ్ళాలి అని బోధించడమే తాత్పర్యము. దీనినే నహి నిందా న్యాయము అంటారు. జ్ఞానము, ఆత్మజ్ఞానమే ఇంపార్టెంట్. ఎందుకు? జ్ఞానాద్యేవ హి కైవల్యం. మోక్షం అంటే జ్ఞానమే, ఉపాసన అంటే సగుణ బ్రహ్మజ్ఞానము, సగుణ ఉపాసన. అది 19వ మంత్రం. 10వ మంత్రానికి వస్తే అన్యదేవ ఆహుర్ అవిద్య విద్యయా అన్యదాహుర్ అవిద్యయ ఇతి శుశ్రుమ ధైరాణం ఏనస్తద్వ్యాచక్షరే. అది రెండిటన్నిటికీ కామనే. మా గురువులు గొప్పవాళ్ళు దీన్ని విచారించి చెప్పారు. ఇది మేము విన్నాము. ఇతి శుశ్రుమ ఎక్కడి నుంచి? ధీరాణం, ఎవరైతే మాకు దీన్ని విచారించి చెప్పారు. అంటే తాత్పర్యం ఎక్కడున్నది? మొదటి లైన్లోనే అన్యదేవ ఆహుర్ విద్యయా, అన్యదేవ ఆహుర్ అవిద్యయా. విద్యయా విద్య చేత అంటే ఉపాసన చేత, అనియతి ఏవ వేరైన ఫలము ఇయ్యబడునని ఆహుహు చెప్పుదురు. చ మరియు అవిద్యయ అవిద్యచే అంటే కర్మే. అవిద్య అనగా కర్మ, విద్య అంటే ఉపాసన. విద్య అంటే జ్ఞానం కాదు ఇక్కడ. ఈశావాస్యోపనిషత్తు ఈ 6 మంత్రాల కాంటెక్స్ట్ లో విద్య అంటే ఉపాసన. అన్యత్ రేపు ఇయ్యబడునని చెప్పుదురు. ఇది మేము మహాత్ములైన మా గురువుల దగ్గర విన్నాము. అవిద్య అంటే కర్మ చేత పొందేటటువంటి ఫలము వేరు, విద్య చేత పొందేటటువంటి ఫలము వేరు అని చెప్తే రెండు అంగీభావము లేవు. రెండు అంగీలే. బీపీ మాత్ర ఫలము వేరు, షుగర్ మాత్ర ఫలము వేరు, వ్యాయామం ఫలము వేరు, నియమిత ఆహారం ఫలము వేరు, భూల తాలూకా తృప్తి వేరు, పౌలిహార తృప్తి వేరు. ఈ రెండు వేరువేరు ఫలాలను ఇస్తాయి. రెండు కలిపి చేసినట్లయితే, సముచ్చయం చేసినట్లయితే అవిద్య చేత కర్మలను, విద్య అంటే ఉపాసన చేత దైవ లోకాలను కలిపి చేస్తే సత్యలోకం వరకు వెళతావు. అది ఈ మంత్రం తాలూకా. ఉపాసనచే వేరైన ఫలము, అవిద్య కంటే కర్మచే వేరైన ఫలము. ఎందుకు వేరు ఫలాలు చెప్పాలి? అవి రెండు అంగీలు అనుకోండి, అప్పుడు వాటిని సముచ్చయం చేయండి అని చెప్పక్కర్లేదు. అప్పుడు ఒకటి ఆటోమేటిక్గా రెండో దాంట్లో పార్ట్ అయిపోతుంది. ఎలాగైతే చేయికి వేరే శరీరం అనేటటువంటి ఈ అంగీ లేనిది ఈ అంగానికి ఉపయోగం లేదు, అంగాంగీభావం ఉన్నట్లయితే వాటిని సముచ్చయము చేయాలని విధించిన అక్కరనే లేదు. ఈ కర్మకి వాసనకు అంగాంగీభావం లేదు. ఈ రెండు అంగీలే, రెండు సెపరేట్ బాడీసే, రెండు సెపరేట్ ఫలితాలను ఇస్తాయి. కానీ రెండింటి ఫలితాలు చాలా నిమ్నమైనవి, అజ్ఞానము, చీకటి. ఈ రెండింటిని కానీ కలిపినట్లయితే చీకట్లో గుడ్డిలో మెల్లమేలని కొంచెం ముందుకు వెళ్తావు అని చెప్పడం సముచ్చయం. ఓకే. కేవల కర్మ ఉపాసనలు నింద అట్లుండగా ఉపాసన కర్మల యొక్క అవాంతర ఫలం యొక్క భేదాన్ని కూడా చెప్తోంది. బట్ అవాంతర ఫలం అంటే ఇంటర్మీడియరీ థింగ్. దేవలోకం పొందుతూ ఆ లోకం అసలు ఉన్నాయా లోకాలు? ఏది అయితే లోకం, అనుభవతే ఇది లోకం, అనుభవమే లోకము, ఉన్నతమైనటువంటి జన్మను పొందుతావు. అది డైరెక్ట్ ఫలం, ఇంపార్టెంట్ కాదు. దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటిది ముఖ్య ఫలము. అవాంతర ఫలములు నింద అలా ఉండగా ముఖ్య ఫలమైన చిత్తశుద్ధిని కలిగించి నీకు ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. ఈ ఫలభేదమే సముచ్చయానికి హేతువు. అలా కాకపోతే వేరు ఫలాలు లేకపోతే ఒకటి ఫలము కలిగినది, ఇంకోటి ఫలం లేనిది అయితే, ఏకశాస్త్ర విహితంలో అయితే ఫలము గణదానికి అంటే అంగికి, ఫలము లేనిదని అంగము మాత్రమే అవుతుంది అని అర్థం. అప్పుడు కర్మ ఉపాసన వేరు అనే స్థితియే ఉండేది కాదు. ఏమంటే టీచింగ్ కర్మ ఇండిపెండెంట్ అంగీ, ఉపాసన ఇండిపెండెంట్ అంగీ, ఓదానికి కూడా అంగీ భావము కాదు. కాబట్టి ఇవి వేరువేరుగానే అర్థం చేసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి చేయొచ్చా? తప్పక చెయ్యొచ్చు, చెయ్యాలి. అలా ఏమవుతుంది? అవాంతర ఫలం ఉంది, ఏవో ఉన్నతమైన జన్మలు వస్తాయి, ఉన్నతమైన అనుభవాలు వస్తాయి. అన్నప్పుడు కూడా హాయిగా ఏదో దైవచింతనతో బతుకుతాను.
ఫైనల్ నీకు ముఖ్యమైన ఫలం ఏమిటి? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యత, చిత్త ఏకాగ్రత. ఈ మూడుటి కలిపితే చిత్తశుద్ధి అంటున్నాం. అది కలుగుతుంది. ఇందాకది మళ్ళీ ఫోకస్ అవుట్ సైడ్, ఊర్ధ్వ అధోలోకాలు, ఉపాసన నిష్ట. ఫోకస్ ఆల్సో అవుట్ సైడ్, దైవత్వ ప్రాప్తి. ఫోకస్ ఇన్ సైడ్, మోక్షత్వం. నేను కూడా చెప్తున్నాను, లోపల చూడాలి. లోపల అంతర దృష్టి ఉంటేనే ఆత్మ తెలుస్తుంది. బయట దృష్టి ఉన్నంత వరకు విరాట్ గారే తెలుస్తారంటే చెప్తున్నారు. ఓకే, కర్మ ఉపాసనలను కలుపుకోవచ్చు, దాన్ని జ్ఞానంతో కలపకు. ఎందుకంటే అది అక్కడ ద్వైతం లేదు, ఉన్నది నీ ఒక్కటే ఉన్నది. దాంట్లో బాహ్య దృష్టి లేదు. ఈ రెండిట్లో బాహ్యత ఉన్నది కనుక డోంట్ మిక్సప్ జ్ఞాన విత్ దీస్ థింగ్స్. విమూఢాత్మ కర్త అహమితి మన్యతే, విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. అయితే ఉపాసనా కర్మలను దాటాలి అంటే ఏమిటి? అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం అంటే అహం కరోమి ఇది అహంకారము అంటే నేను చేస్తున్నాననే భావన పోవడము, అది పోవడమే, అహంవృత్తి పోవడమే. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే మాట చెప్పుకున్నాం ఈరోజు. విమూఢ నాను పశ్యంతి, విమూఢుడైన వాడు ఈ కర్మనిష్టలు, కర్మలను ఉపాసనలలోనే ఉంటూ దీనిలోంచే ఏదో మోక్షాన్ని పొందొచ్చని అక్కడ ఎక్కువ కార్యాలను ఒకే వ్యక్తి ఏకకాలంలో చేయడాన్ని సముచ్చయము అంటారు. ధావన్ పిబతి, పరిగెత్తుతూ త్రాగుచున్నాడు. పరిగెత్తి పాలు తాగే కంటే తిష్టన్ గాయతి, కూర్చుని పాడుతున్నాడు. నిద్రిస్తూ గురువుగారి పాఠం వింటున్నాడు. అంటే వీలవుతుందా? గురువుగారి పాఠం వినాలంటే నిద్రించడానికి వీలవ్వదు, ఏకకాలంలో చేయలేము. పాఠం చదువుతూ నోట్స్ రాసుకుంటున్నాడు, వీలవుతుందా? అవుతుంది. చదువుతున్నాడు, నోట్స్ రాస్తున్నాడు. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఆత్మధ్యానంలో ఉన్నాడు. అంటే సత్యనారాయణ వ్రతమైనా కపటం, ఆత్మధ్యానమైనా కపటం. సత్యనారాయణ వ్రతంలో సంకల్పము నేను, సత్యనారాయణుడు, ఉపాస్య దైవము మధ్యలో ఎన్నో ఉన్నాయి. ఆత్మధ్యానంలో ఏకత్వం ఉంది. రెండు ఎలా అవుతాయి? కలపడానికి వీల్లేదు. భార్యతో సంసారం చేస్తూ సన్యాసంలో ఉన్నాడు, ఎలా వీలవుతుంది? సముచ్చయం కుదరదు. ముందు సంసారము, పిల్లలు, ఇది, ఆ తర్వాత సన్యాసంలోకి రావచ్చు క్రమంగా. రెండు ఏకకాలంలో సన్యాసంలో ఉన్నానండి, సంసారం చేస్తున్నానంటే కుదరదండి. అదే సముచ్చయము లేక సమ్మేళనము అనే వాటికి అర్థం. రెండు కార్యాలను ఒకే వ్యక్తి వేరువేరు కాలాలలో అనుష్ఠించడాన్ని సమన్వయము లేక సమ్మేళనము. సమన్వయం అనొచ్చు, సమ్మేళనం అని కూడా అనొచ్చు. సంధ్యావందనము పూజ ముగించుకొని ఆఫీసుకు పని కోసం వెళ్ళొచ్చు. సంధ్యావందనం పూజ ఒక టైప్ ఆఫ్ ఫలము, ఆఫీసుకి వెళ్ళదు ఇంకో టైప్ ఆఫ్ ఫలము. ఈ రెండు కలిపి చేసుకుంటే మంచి ఫలం వస్తుంది. ఈ రెండు వేరువేరుగా చేయవచ్చు. మొదట బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము ఒక్కటే. కానీ సంధ్యావందనం చేస్తూనే ఆఫీస్ పని చేయలేడు, అలా చేయడం సముచ్చయం కుదరదు. బ్రహ్మచర్యంలో ఉంటూనే సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమంలో ఉంటూనే సన్యాసం తీసుకోలేడు, వీలు పడదు. రెండు కార్యాలు వేర్వేరు వ్యక్తులు ఒకే కాలంలో అనుష్ఠించడాన్ని సమన్వయము అంటారు. కూచిపూడి నృత్యం చేస్తోంది ఒక అమ్మాయి, డాన్సర్ వేరు, పాడేది వారి వేరు. ఏకకాలంలో రెండూ జరుగుతున్నాయి, నృత్యం అయిపోతుంది, పాట కూడా చక్కగా వినబడింది, మనం చక్కగా ఆనందించాం 2 గంటల సేపు. అంటే రెండు సముచ్చయం చేసుకోవచ్చు. ఒకడు గృహస్థు, ఒకడు సన్యాసి. గృహస్థు గారు సన్యాసికి భిక్ష ఇచ్చారు, ఇంటికి పిలిచారు, భిక్ష ఇచ్చారు. అంటే గృహస్థు వేరు, సన్యాసి వేరు. కాబట్టి రెండింటినీ ఏకకాలంలో ఆచరించవచ్చు. ఒకే కాలంలో గృహస్థ ధర్మాన్ని నెరవేరుస్తూ సన్యాసంలో ఉంటాను, ఒకే కాలంలో నేను కర్మిష్టిగా కర్మలన్నీ గట్టిగా చేసేస్తూ ఉంటాను, కానీ నాకు ఆత్మజ్ఞానం కూడా చదివించుకుంటూ ఉంటాను, నా ఆత్మనిష్టలో ఉంటాను అంటే పోసగదు. ఒకటి వదిలితేనే రెండో దానికి వెళ్ళగలరు. కేవల కర్మ అంటే అవిద్య, ఉపాసన అంటే విద్య. కర్త భోక్త బాహ్యంగా ఉంటాయి, భౌతికంగా ఉంటుంది కర్మ. శరీర ఇంద్రియాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కర్మ విధానం ఉంటుంది. యాంత్రికంగా మెకానికల్గా ఆయన పూలు వేయవయ్యా, పూలు వేయి, నీళ్లు ముట్టుకోవయా, ముక్కు ముట్టుకోవయా, ముక్కు ముట్టుకుంటావు. కర్మ కర్త భావన ఉంటుంది. చిత్తశుద్ధి కోరిన ఫలము, అవాంతర ఫలము, ఫైనల్ ఫలము, ముఖ్య ఫలము చిత్తశుద్ధి. భువర్సువర్ లోకాలు, పితృలోకాలు అంటారు వీటిని. స్వర్గలోకం అన్నా పితృలోకం అన్నా అదే. కర్త భోక్త బాహ్యంగా ఉంటారు, భౌతికము మానసికము రెండూ కూడా. మనస్సు బుద్ధి రెండు ఉపాసనలో ఉంటాయి. అర్థము ఫలము అర్థం తెలుసుకుంటాడు, ఫలం తెలుసుకుంటాడు. ఇక్కడ ఆలోచన ఉన్నది, ధ్యానం ఉన్నది, దేవతా తాదాత్మ్యం ఉన్నది. కర్మ కంటే ముఖ్యము తాదాత్మ్యం. జ్ఞానానికి ఇది వారధి. దేవలోకాలు
ఈ రెండింటినీ కలిపి ఆచరిస్తే ఇంకా చెప్పక్కర్లేదు, చక్కగా వేగరంగా ఆత్మజ్ఞానానికి దగ్గర అవుతాడు. అదే భగవానుడు అన్నారు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేషతాం అల్పమేధసాం. అంటే బుద్ధి గడ్డి తిన్న వాళ్ళవండి ఈ పనులన్నీ, తేషాం వారలకు అంతవత్తు ఫలం లిమిటెడ్ ఫ్రూట్సే ఇస్తాయి. తత్తు భవతి అల్పమేధసాం, వెరీ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉన్నాడు. దేవాన్ దేవయజోయాంతి, అంటే వీళ్ళందరూ దేవతలను ఉపాసనలు చేసుకుంటూ ఉంటారు. మద్భక్త అంటే ఆత్మభక్తుడు యాంతి మామపి, ఆత్మనే పొందుతాడు. దేవాన్ దేవయజయంతి అంటే కర్మలు ఉపాసనలు. మద్భక్త యాంతి మామపి అంటే జ్ఞానము. ఓకే, 11వ మంత్రం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్యాచ అవిద్యాంచ, ఇవి రెండు ఉన్నాయి. ఉభయగం రెండు, సహా కలిపి చేస్తే, అవిద్యయా కర్మల వలన, మృత్యుం అంటే రాగద్వేషాదులను, తీర్త్వా దాటి, ద్వంద్వాతీతమై సమభావాన్ని పొంది, విద్యయా ఉపాసనచే, అమృతం ఆపేక్షిక అమృతం, నిరపేక్షిక నిహశ్రేయసం కాదు, ఆసనతే పొందుతాడు. ఓకే, ఎవడైతే విద్యను అంటే ఉపాసన, మళ్ళీ అవిద్య అంటే కర్మ, కేవల కర్మ, ఈ రెండింటినీ కలిపి అనుష్ఠించడం తెలుసుకొని ఆచరిస్తాడో, సహా కలిపి, ఉభయగం సహా, విద్యాంచ అవిద్యాంచ యహ తద్ వేదో ఉభయగం సహా. వేద అంటే అనుసరిస్తున్నాడు అని అర్థం, తెలుసుకున్నాడని కాదు. అంటే రెండింటినీ కలిపి సహవేద అంటే కలిసి చేస్తున్నాడు. అవిద్యయా అంటే కలిపి అనుష్ఠించని తెలుసుకుని ఆచరిస్తాడు. అతడు కర్మల బలము వలన మృత్యువును అంటే రాగద్వేష ప్రేరితుడై చేసే కర్మను దాటి, ఉపాసనల బలము వలన అమృతత్వమును దేవతా స్వరూపాన్ని పొందుతాడు. ఇది ఆపేక్షిక అమృతత్వమే కానీ నిరపేక్షిక జ్ఞానం కాదు. మృత్యుం తీర్త్వా ట్రాన్సెండ్స్ డెత్, మృత్యువును అతిక్రమించడం. విద్యయా అమృతం వస్తుతే, అటైన్స్ ఇమ్మోర్టాలిటీ. రెంటికి తేడా ఏం కనబడలే. మృత్యువేమో దాటుతాడన్నారు, అమృతత్వాన్ని పొందుతాడు. మృత్యు లేకపోవడం అమృతత్వం, అలాగా అర్థం అది కాదు. ఆల్ ఆఫ్ అస్ వన్ కామన్ ప్రాబ్లం, వన్ కామన్ ఇన్ఎస్కేపబుల్ రిజల్ట్ మనందరి మీద ఉంది. ఇన్ఎవిటబుల్ ట్రూత్ అందరికీ తెలుసు, సర్టన్. స్వామి వివేకానంద అన్నారు, నేను ఇన్ఎవిటబుల్ స్టేట్మెంట్ హీ సేస్ ఆన్ డెత్. డెత్ అంటే ఏమిటండి అన్నారు. అడిగితే ఈవెన్ గాడ్స్ డై అన్నాడు. ఈవెన్ గాడ్స్ డై. యువర్ కృష్ణ, యువర్ రామ, యువర్ శంకరాచార్య, యువర్ రామకృష్ణ పరమహంస, anyone whom you considered as God is no more, because the death is such a thing that it is equal whether God or human there. The holy book of Psalms is 89:48 Psalm in Bible, Hebrew, old biblical Hebrew. What man can live and never see death? What man అంటే which man can live and never see death? అంటే మృత్యువును చూడకుండా జీవించే మనిషి ఉంటాడా? కెన్ హీ డెలివర్ హీ సోల్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ షియాల్? షియాల్ అంటే హ్యాండ్ ఆఫ్ డెత్. డెత్ తాలూకా మృత్యువు యొక్క ఆ కోరలలోంచి ఎవరైనా తప్పించుకోగలరా? అదే భగవానుడు ఏమన్నారు, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. దీనికెందుకు రా బొరగొట్టుకు వస్తావు? పుట్టినవాడు ఎలాగైనా పోతారు, పుట్టినవి పోతాయి, నువ్వు పుట్టలేదని చెప్తున్నాను కదా. పుట్టలేని నీ ఆత్మ పోయే పరిస్థితే లేదు, పుట్టినటువంటి శరీరం పోకుండా ఉండే పరిస్థితే లేదు. దేనికోసం గుండెపిండి అయిపోతున్నావు ఏంట్రా మహానుభావ అంటూ ఆయన బుద్ధిజం ఏం చెప్పేది. ద రియలిస్టిక్ వే, every birthday is 1 year closer to the death. Every birthday is 1 year closer to the death. I will even amend it. Every day, every minute is that much closer to the death. Birth is the new beginning of a certain end. అన్నారు ఇంకో మహానుభావుడు, జైన్స్. బర్త్ ఈజ్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ ఏ సర్టన్ ఎండ్. పుట్టుకంటే ఏమిటి? చావు అనేదానికి ఒక క్రొత్త ఆ నాంది, స్టార్టింగ్ పాయింట్. సర్వం అనిత్యం ఉపనిషత్ చెప్తుంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ
పునరాయాత కాల క్రీడతి గచ్చత్యాయు తదపి నముంచిత్ ఆశావయు. 11వ మంత్రం తాలూకా అవగాహనలో ద డెనయల్ ఆఫ్ డెత్ ఎర్నెస్ట్ బెకర్ అనే ఆయన పుస్తకం చదివి తీరవలసినది. దీంట్లో ద ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ ద అట్మోస్ట్ పెర్వేసివ్ పవర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. మన అందరినీ పట్టుకొని పీడిస్తున్నది ఎప్పుడు పోతానో అనే భావము. రిప్రెషన్ ఫ్రమ్ ద థాట్ ఈజ్ జ్ఞాన. దాంట్లోంచి బయటకి రావడము, చనిపోయేది నేను కాదు అని తెలుసుకోవడమే జ్ఞానము. తర్వాత అహన్యహని భూతాని గచ్చంతి గచ్చంత్యేవయం గచ్చంతి హయం అలయం శేషాః స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమితః పరం. అంటే యక్ష ప్రశ్నలు ధర్మరాజు చెప్పారు. రోజు చూస్తూనే ఉంటాం ఒక్కొక్కరు పుట్టారు పోయారని. మళ్ళీ నేను మట్టుకు పర్మనెంట్గా ఉంటానని ప్రతివాడు ఎన్నో కూడేసుకుంటూ ఉంటాడు. దీనికన్నా ఆశ్చర్యం ఏమైనా ఉందా మహానుభావ, ఓ యక్ష మహానుభావ అన్నాడు. ఆల్ క్రీచర్స్ ఎవర్ స్ట్రగుల్ ఫర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఎలాగైనా సరే స్టేజ్ 4 క్యాన్సర్లోనైనా సరే ఆ శరీరం ఎలాగైనా బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే తట్టుకోవడానికి. ఎవర్ ఆర్ వరీడ్ ఆ ఫోర్సెస్ ఆఫ్ సెల్ఫ్ డిసింటిగ్రేషన్. మిస్డ్ మీల్, ఏ కట్ ఆన్ ద హ్యాండ్, ఏ స్నీజ్ బై ద నైబర్. పక్కవాడు తుమ్మెడు, అయ్యో నాకు కరోనా వచ్చేస్తుంది ఏమిటో అని భయం. దీస్ ఫోర్సెస్ హౌండస్, వి డినై దెమ్. అవే నాకేం అవ్వదు అంటాం. శేషాం శేషా స్థిరత్వం ఇచ్చంతి, బట్ వీ కెనాట్ డినై. బట్ వీ హ్యావ్ నో ఛాన్స్ ఆర్ నో రైట్ టు డినై. ఇమ్మోర్టాలిటీ ప్రాజెక్ట్, హై హీరోయిజం, కామన్ మ్యాన్, ఇవన్నీ కూడా ద డెనయల్ ఆఫ్ డెత్లో డిస్కస్ చేయబడ్డాయి. ద అన్సీన్ ఉల్ఫ్ ఆఫ్ డెత్ ఎవర్ వెయిటింగ్ టు చూ అవర్ యాంకిల్. అంటే మన మడమ పట్టుకొని పీల్చి తినేసి మనం పిప్పి చేయడానికి డెత్ అనేటటువంటి వుల్ఫ్, తోడేలు పక్కనే వేచి ఉన్నది, మర్చిపోకూడదు. విలియం జేమ్స్ అబౌట్ డెత్, మోర్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ అనే పుస్తకం కూడా వండర్ఫుల్ బుక్. అట్ ద జాయ్ఫుల్ బ్యాంక్వెట్ ఆఫ్ లైఫ్, అంటే లైఫ్ అనేటటువంటి బ్యాంక్వెట్ ఉంది. ఆ బ్యాంక్వెట్లో ఎన్నో రకరకాల అందమైన పదార్థాలు, రుచికరమైనటువంటి అనుభవాలు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఒక స్కల్ కూడా ఉంది. దెర్ ఈస్ ఎ గ్రిన్నింగ్ స్కల్ టెల్లింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు వన్ డే బికమ్ దట్. ది ఇమ్మోర్టాలిటీ ప్రాజెక్ట్, స్ట్రగుల్ అగెన్స్ట్ ది రిప్రెషన్. బైబిల్, కెన్ ఎ మ్యాన్ యాడ్ అట్లీస్ట్ అన్ అవర్ ఎక్స్ట్రా టు హిజ్ లైఫ్? ఒక్క గంట. టియాగోస్ బ్యూటిఫుల్ పోయం టైర్డ్ జర్నీ అండ్ ద బోట్, వీలుంటే చదవండి. టైర్డ్ జర్నీ అండ్ ద బోట్, ఎక్సలెంట్ వే టు సమరైజ్ హౌ అవర్ లైఫ్ ఈజ్ సో ట్రాన్సియంట్. ద బుక్ ఆఫ్ జాన్, డెత్ ఆఫ్ లజరస్, మార్తా అండ్ మేరీ స్టోరీ. ఆల్ దీస్ ఎందుకు చెప్తున్నాను? ప్రతి ఫిలాసఫీలో కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఇప్పుడు మనం ఉండవలసినటువంటి స్థితి ఈ దేహంతో కాదు, దేహానికి అతీతంగా ఉన్న ఆత్మతో మనం సంయోగం పొందడానికి ప్రయత్నం చేస్తాము. హీ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ మీ దో హీ డైస్ ఎట్ షల్ లివ్. హూ ఎవర్ లివ్స్ అండ్ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ మీ షల్ నెవర్ డై, బైబిల్ సేస్. వాట్ డస్ ఇట్ సే? నా యందు ఎవడైతే శరణాగతి పొంది నన్నే పొంది ఉంటాడో వాడు చావడు, వాడు చనిపోయినా చావనట్టే లెక్క. విదేహముక్తి, జీవన్ముక్తి చక్కగా చెప్పారు రామకృష్ణుల వారు. రామకృష్ణ పరమహంస కాళీపద ఘోష్ అనే ఒక పుస్తకంలో అంటారు, గాన్ ఈజ్ ద టేస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. కాళీ పదములయందు కాళీ చరణములయందు అంకితమైన మనసున్నవాడికి మిగతా దేని మీద రుచి ఉండదు అన్నారు ఆయన. దేని మీద కూడా రుచి ఉండదు అంటే ఏంటన్నమాట? సర్వకర్మ పరిత్యాగమే మార్గం. ఓకే, 2 భాగాలు. పనికిరాని అనాత్మ, నిత్యముక్త శుద్ధ ప్రత్యేగాత్మ, 2 మీరే. చూపు ఎక్కడుండాలి? అధ్యస్తస్య కుతస్తత్వం, అసత్వస్య కుతో జని, అజాతస్య కుతో నాశః, ప్రారబ్ధమసతః కుతః. చూడమని
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అవస్థాత్రయ విలక్షణము, పంచకోశ విలక్షణము, శరీరత్రయ విలక్షణము, సర్వసాక్షి అయినటువంటి ఆత్మభావాన్ని పొందు. ఉపాసనా కర్మ అంధకారాలు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నా జిహ్వ నచ ఘ్రాణ నేత్రం. నేను ఈ శరీరము కాదు. ఇదే సర్వకర్మ పరిత్యాగం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహ అవిద్యా మృత్యుం తీర్త్వా విద్యయామృతం అశ్నుతే. ఈ రెండు కలిపి చేస్తే సహ విద్య అంటే రెండు తెలిసి చేస్తే, కలిపి చేస్తే నువ్వు చిత్తశుద్ధిని పొంది పునరావృత్తి రహితమైనటువంటి జ్ఞానానికి అర్హత సంపాదించుకుంటావు. నిష్కామ కర్మానుష్ఠానము, పర్యవసానము, ప్రమాదాన్ని తెలుసుకుంటావు. రాగద్వేషాలు ద్వంద్వాలే ప్రమాదమని తెలుసుకుంటావు. ప్రమాదాన్ని తెలుసుకోవడమే మృత్యువుని దాటడము. మృత్యుం తీర్త్వా అన్నారు. ఏకాగ్ర చిత్తంతో ఉపాసన చిత్తశుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానానికి అర్హత కలుగుతుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది, ముముక్షుత్వం అలవడుతుంది, ఆపేక్షిక అమృతత్వం వస్తుంది. దాని నుంచి ఆత్యంతిక అమృతత్వంలోకి వెళతారు. When we search for who I am, we find God perfectly. That is called immortal. Mrityum తీర్త్వా. When we search for who I am, నేను ఎవరిని తెలుసుకోవడానికి ప్రయత్నము, విచారణ, సాధన చేస్తే వి ఫైండ్ గాడ్. యా, నేను గాడ్ కంటే వేరు కాదు అని తెలుసుకుంటాడు. అదే మోర్టాలిటీ. వెన్ వి సెర్చ్ ఫర్ వేర్ ఈజ్ గాడ్, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతికితే మళ్ళీ ఎక్కడికి వస్తాము? వి ఫైండ్ అవర్ సెల్స్. దిస్ ఈజ్ బియాండ్ డెత్. ఇట్స్ బ్యూటిఫుల్ సెంటెన్సెస్. దీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ బైబిల్. When we search for who I am, we find God perfectly. That is immortality. When we search for where is God, we find ourselves. That is beyond death. What Bhagavad Gita is telling is nothing different than what Islam is telling or what Hebrew Bible is telling, what any of those great men with those great works, those books are telling. So understand the place of karma, the place of upasana, and the place of jnana in our life. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avasishyate. Om Shanti Shanti Shanti. అనుకున్నాను భాషణలో కొంత భాగం చెప్పవచ్చు అని మొదటి భాగాన్ని ఇక్కడ పెట్టాను. అది ఈరోజు కాలేదు. మొదటి భాగం చెక్ క్లాస్లో చూద్దాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.